హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తినే జున్నుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. అది కూడా పర్ఫెక్ట్గా ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి, చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి. ముందుగా అయితే ఇందులోకి కావాల్సిన పొడి తయారు చేసుకుందాము. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, 7 నుంచి 8 ఇలాచి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి. వీటితో పాటుగా మీకు నచ్చినట్లయితే కొంచెం చిన్న సొంటి ముక్క కూడా వేసేసుకొని పొడిలా చేసుకోవచ్చు. నా దగ్గర అయితే అది అవైలబుల్లో లేదండి, సో అందువల్ల వేయట్లేదు. మీ దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. పంచదార వేయడం వల్ల ఇవి గ్రైండ్ చేసుకోవడానికి ఈజీ అవుతుందండి. సో ఇప్పుడు మనము ఒక పెద్ద గిన్నె తీసుకొని ఇందులోకి 1/2 లీటర్ పైన జున్ను పాలు తీసుకున్నాను. ఒక పెద్ద గ్లాసు తీసుకున్నానండి. ఇవి వచ్చేసి గేదె పాలు, అవి కూడా 2వ రోజు అండి, అంటే గేదె ఈయన 2వ రోజు అనమాట. అందుకే కొంచెం పలుచగా ఉన్నాయి. ఇలా పలుచగా ఉన్న జున్ను పాలలోకి 1/2 గ్లాసు నార్మల్ మిల్క్ కలిపితే సరిపోతుంది. ఒకవేళ బాగా చిక్కగా ఉన్న జున్ను పాలు తీసుకున్నట్లయితే కనుక 1కి 1 తీసుకోవాలన్నమాట. సో అదండి కొలత. ఇప్పుడు ఈ పాలల్లోకి బెల్లంని తురిమింది తీసుకుంటున్నాను. అది వచ్చేసి 1/2 కప్ అండి, అంటే ఒక 100 గ్రామ్స్ ఉంటుంది. అలాగే ఒక 100 గ్రామ్స్ పంచదార కూడా తీసుకోవాలి. రెండు కూడా ఈక్వల్గా తీసుకుని జున్ను చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే మనం పొడి చేసి పెట్టినటువంటి ఇలాచీ, మిరియాల పొడి వేసేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకోవాలన్నమాట, బెల్లం అంతా కూడా కరిగిపోయే విధంగా. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ గిన్నెలో అయితే జున్ను చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ఈ పాలని ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల బెల్లంలో ఎక్కడైనా పీచు లేదా ఇసుక ఉంటే కూడా అంతా కూడా పైకి వచ్చేస్తుంది. అలాగే మనం ఇలాచి వీటిని గ్రైండ్ చేసేటప్పుడు కొన్ని పీచులు అనేవి పెద్దగా అలాగే ఉంటాయి, పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా. సో అలాంటప్పుడు ఇలా ఫిల్టర్ చేసి పెట్టుకోండి. కొంచెం ఫైన్గా ఉన్న పొడి అంతా కూడా పాలలో కలిసిపోతుందండి, మంచి ఫ్లేవరే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఈ జున్ను పాలని స్టీమ్ చేసుకోవాలి, ఆవిరిలో ఉడికించుకోవాలన్నమాట. అందుకోసం నేనైతే ఇక్కడ ఒక పెద్ద ఇడ్లీ పాత్ర తీసుకొని అందులోకి కింద కొన్ని నీళ్ళు పోసుకున్నానంటే ఒక 2 గ్లాసులు. అలాగే ఒక చిన్న స్టాండ్ కూడా పెట్టుకున్నాను అనమాట, ఈ గిన్నె నిలబడడం కోసం. ఈ స్టాండ్ మీద ఈ జున్ను పాల గిన్నె పెట్టేసుకొని ఒక మూత పెట్టుకుంటున్నాను. ఇలా మూత పెట్టుకొని చేసుకోవచ్చు, పెట్టుకోకుండా కూడా చేసుకోవచ్చు అండి. కానీ మనకి పర్ఫెక్ట్గా జున్ను అనేది విరగకుండా రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఇలాగ ప్లేట్ పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే పైన పెట్టుకున్న ఇడ్లీ పాత్ర నుండి నీళ్ళు అనేవి జున్ను మీద డైరెక్ట్గా పడకుండా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇలాగ మూత పెట్టిన తర్వాత 20 నిమిషాల పాటు ఉంచితే జున్ను రెడీ అయిపోతుందండి. నేనైతే ఒక 20 నిమిషాల పాటు ఉంచాను. తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేద్దాము. పైన మూత తీసి అలాగే జున్ను గిన్నె ఉంది కదా, దాని మీద మూత కూడా తీసేస్తున్నాను. మనకు చూడండి పైన వాటర్ అనేది ఏమీ కూడా పేరుకోలేదన్నమాట. సో ఇలా హెల్ప్ అవుతుంది చిన్న మూత పెట్టడం వల్ల. అలాగే నైఫ్తో గుచ్చి చూడాలండి. ఇలా చేస్తే నైఫ్కి ఏమీ తగులుకోకుండా వచ్చిందంటే పర్ఫెక్ట్గా జున్ను రెడీ అయిపోయినట్లే. ఇక్కడ రెడీ అయిపోయింది చూడండి. సో వెంటనే స్టవ్ ఆపుకొని మనం ఈ జున్ను గిన్నెని పక్కన పెట్టుకోవాలి. రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు కూడా బయట పెట్టుకోవాలండి. ఒకవేళ మీరు బాగా చల్లగా తినాలనుకుంటే మాత్రం 1 గంట పాటు పక్కన పెట్టేసుకొని లేదా ఫ్యాన్ కింద పెట్టుకొని రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డైరెక్ట్గా వేడిగా ఉన్న జున్ను గిన్నెని మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఇదే కాదండి, ఏ వేడిగా ఉన్న పదార్థాలైనా మాత్రం మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. నేనైతే 1 గంట పాటు బయట పెట్టుకొని తర్వాత మరొక గంట ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇలా ఉన్న జున్ను గిన్నెని మనం చుట్టూ కూడా స్క్రాచ్ చేసుకోవాలన్నమాట ఇలా నైఫ్తో. ఇలా చేయడం వల్ల మనకి ఈజీగా జున్ను గడ్డ బయటకు వచ్చేస్తుంది గిన్నె నుండి. సో ఇలా చేసి దానిపైన మూత పెట్టి రివర్స్లో తిప్పినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది. పైన ఒకసారి ట్యాప్ చేయండి. ఇలాగా చూస్తున్నారా మనకి జున్నుగడ్డ ఎంత ఈజీగా బయటకు వచ్చేసిందో. ఇప్పుడు ఈ జున్నుగడ్డని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి, చిన్నగా కానీ పెద్దగా కానీ. చాలా అంటే చాలా యమ్మీగా ఉందండి, తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా ఈ జున్ను ముక్కలు ఎంత స్పాంజ్గా, సాఫ్ట్గా, డెలికేట్గా ఉన్నాయో. అసలు చాలా కమ్మగా, తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. జున్ను బాగుందని చెప్పి మరీ ఎక్కువ తిన్నా కూడా వాత నొప్పులు ఎక్కువగా అవుతూ ఉంటాయండి, అది రియల్ ఫ్యాక్ట్ అనమాట. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కొంచెం తక్కువగానే తినాలి. అలాగే కొంతమందికి మోషన్స్ కూడా అవుతూ ఉంటాయి, సో జాగ్రత్త పడండి. సో అలా చేసుకోండి. ఈ వీడియో చూసారు కదండి, మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.